ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఆడవాళ్ళు చేస్తున్న హత్యలు, చేయిస్తున్న హత్యలు కానీ ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. ఇటు పరువు హత్య వాటిలో కూడా ఎక్కువ ఆడవాళ్ళ చేతులు ఉంటున్నాయి. భార్యాభర్త గొడవల్లో ఆడవాళ్ళ చేతులే ఉంటున్నాయి. పిల్లల్ని చంపించడానికి విషయంలోనూ అమ్మ మెయిన్గా తల్లి ఆవిడ చెయ్యే ఉంటుంది. అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో కూడా ఆడవాళ్ళ హస్తమే ఉంటుంది. ఎందుకని అంటారు ఇలాగా? ఒక రకమైన విచ్చలవిడితనం, స్వేచ్ఛ అనే ఆ హెడ్డింగ్ కింద, స్వేచ్ఛ అనే శీర్షిక కింద స్వేచ్ఛకు విచ్చలవిడితనానికి చాలా తేడా ఉన్నది. అర్థమైందా? ధైర్యము, మొండితనము ఇట్లా ఉన్నాయి కదా. ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. స్వేచ్ఛ అనే పాయింట్ కింద కొంత విచ్చలవిడితనం పెరిగింది. అసలు మనుషులకు చాలా రకమైన అసంతృప్తి ఎందుకో అర్థం కాకుండా ఉన్నది ఎవరి వారికి. చాలామంది ఏం లేదంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను హ్యాపీగా లేను అని అనుకుంటున్నారు. డబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఒక డిస్టర్బెన్స్. ఫ్యామిలీ లేనివాడు ఒంటరి అనే డిస్టర్బెన్స్, ఫ్యామిలీ ఉన్నవాడికి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్. అసలు మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఏంటి, మన భారతదేశం అంటే ఒక కుటుంబ వ్యవస్థ. నిజానికి కూడా ఈరోజు కూడా ఇండియా ఈజ్ గ్రేట్. అంటే మన కల్చర్ కానీ, మన ఫ్యామిలీ సిస్టమ్ కానీ, మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా ఉంది. బట్ రోజు రోజుకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా గొప్పగా ఉంది అనే చెప్పుకుంటున్నాము, ఉంది కూడా, కానీ ఖచ్చితంగా దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మెయిన్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోవడం.